జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో భారీ షాక్. మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి రోజులు దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డిపై ఇంతకీ హైకోర్టులో వచ్చినటువంటి ఆ కేసు ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి ఎలా అడ్డంగా ఇరుక్కుపోయాడు, ఆధారాలతో సహా దొరికిపోయాడు, తానే తాను వెనుకున్నాడని చెప్పి తేలిపోయింది. మరి ఇప్పుడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా, ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారా, కేంద్ర పోలీసులే రంగంలోకి దిగాల్సి వస్తుందా, అసలు ఇంతకీ ఏంటా కేసు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్న గత 4 సంవత్సరాల 10 నెలల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను ప్రశ్నించే వాళ్ళని, తన తప్పులు ఎత్తి చూపిన వాళ్ళని అడ్డగోలుగా కేసులు పెట్టి అరెస్ట్ చేపించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే తన డిక్కీ కింద ఉన్నటువంటి 32 కేసులు కానీ 11 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు కానీ మేనేజ్ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో కొంతవరకు సఫలమయ్యాడనేటువంటి టాక్ ఉన్నప్పటికీ తన మీద ఉన్నటువంటి కేసుల్లో ఒక్క కేసు కూడా కొట్టివేయబడలేదు. అయితే మరి కొత్త కేసులకు కూడా రంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదని తన వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, అనేక మంది వైసీపీ నాయకులు జైలుకి వెళ్ళి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటే, తానే ముఖ్యమంత్రిగా ఉంటే తను చేసినటువంటి డెకాయిట్ 420 పనులకి ఇంకా ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడు, ఇంకెంతమంది జీవితాలు బలి చేస్తాడనేది మరోసారి నిరూపితమవుతా ఉంది. అయితే ఈసారి ఏకంగా తన సొంత పత్రిక, అదే విషపుత్రిక హక్కుపక్షి సాక్షికి వేలాది కోట్ల రూపాయలు దోచిపెట్టాడు. దాదాపు 4,000 కోట్ల రూపాయలు ప్రకటనల రూపంలో, ప్రభుత్వ ప్రకటనల రూపంలో ప్రతిపక్షాల మీద విషం చెమ్మడానికి, తిన మీద పొగడ్తల కోసం 4,000 కోట్ల రూపాయలు. వాళ్ళ మాజీ మంత్రి గుడివాడ గుటకా పాండు భాషలో చెప్పాలంటే ఎవడమ్మా మొగుడు సొమ్మిది, ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజలకి చెందాల్సినటువంటి 4,000 కోట్ల రూపాయలండి. ఇది ఎవరి జేబులోకి పోయింది? జగన్ మనుషుల జేబులోకి పోయింది, జగన్ సొంత జేబులోకి పోయింది, ప్రకటనల పిచ్చికి పోయింది, రంగుల పిచ్చికి పోయింది. ఇది తన 3 రంగులు, తన పార్టీ రంగులు ప్రచారం చేసుకోవటానికి, తన ప్రచార పిచ్చికి 4,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. అది కూడా మ్యాక్సిమం తన సొంత పత్రిక, టీవీకి దోచిపెట్టాడు. దీనిపైన కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఏమనంటే అసలు వాస్తవంగా సాక్షి కంటే ఎక్కువ సర్క్యులేషన్ కానివ్వండి, ఎక్కువ సంవత్సరాలుగా ఒక విశ్వసనీయత కలిగినటువంటి సంస్థగా కానివ్వండి, ఈనాడు ఇతర మాధ్యమాలు ఉంటే వాటిని కాదని తన సొంత పత్రికకి దోచిపెడుతుండటం మీద కోర్టులో కేసు నమోదైతే, దీని మీద విచారణ సందర్భంగా 2015లోనే దీని మీద స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి భజన చేసుకోవడానికి కానీ, గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి కానీ ఈ ప్రకటనలను వాడకూడదు అని. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి పదే పదే గత ప్రభుత్వం ఇంత ఇచ్చింది, గత ప్రభుత్వం ఇది చేసింది, గత ప్రభుత్వం ఈ తప్పులు చేసిందంటూ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. అయితే తవ్వే కొద్దీ ఇంకా బయటపడుతున్నట్టుగా, కొండను తవ్వితే ఇంకా వస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, అవినీతి, దుర్మార్గాలు, దోపిడీలు ఒక్కోటి బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు పైన లోతుగా విచారణ చేసేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. 4,000 కోట్ల రూపాయలంటే అడ్డగోలుగా దొరికిపోయి తాను ముఖ్యమంత్రిగా ఉండి తన పేపర్కి, తన టీవీకి, తన వాళ్ళకి దోచిపెట్టుకోవడం ఏంటండి? ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా? ఇవాళ ఇదేమన్నా పేదలకు ఇల్లు కట్టించేటువంటి వ్యవహారమా, లేదంటే పేద బిడ్డలకి చదువు చెప్పించేటువంటి వ్యవహారమా? అదేమంటే నేను అన్నిళ్ళు ఇచ్చా అంటాడు, ఎంత చదువు చెప్పించా అంటాడు. ఒరి నాయన, టీచర్లే లేకుండా నువ్వు పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఆర్డర్ చెప్పిదే, తెలుగు మీడియం టీచర్లతో ఇంగ్లీష్ నేర్పిస్తాను వాళ్ళకా? పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తా సెంటులోనా? నువ్వేమో లంకంత కొంపలు హైదరాబాద్లో ఒకటి, ఢిల్లీలో ఒకటి, కడపలో ఒకటి, పులివెందుల్లో ఒకటి, బెంగళూరులో ఒకటి, తాడేపల్లిలో ఒకటి, ఇప్పుడు కొత్తగా వైజాగ్లో ఒకటి, ఇప్పుడు లండన్లో కూడా కట్టావని టాకు, అదేదో కేమన్ ఐలాండ్లో కూడా కట్టుకున్నావని టాకు. నీకేమో 10 ప్యాలెస్లు కావాలా, కోట్లాది రూపాయలు, 100 కోట్ల ప్రజాధనాన్ని కూడా ఇందులో దుర్వినియోగం చేసి. వైజాగ్లో కట్టింది అయితే 500 కోట్లు పైగా ప్రజాధనం, పైగా తాడేపల్లిలో తన కట్టుకున్న దానికి తన సొంత ఇంటికి రెనోవేషన్ పేరిట, ఫర్నిచర్ పేరిట కోట్లాది రూపాయలు దోచుకున్నాడు. సరే, ఆ దోపిడీ గురించి తర్వాత కేసులు అవుతాయి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ కేసు పైన కోర్టు ఏదైతే సీరియస్గా తీసుకొని దీని విచారణ ప్రారంభించిందో, దీనిపైన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిపైన ఏమీ లేనటువంటి కేసులో, ఆధారమే లేనటువంటి కేసులో, ₹1 ఆర్థిక లావాదేవీ లేనటువంటి కేసులో నువ్వు 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టావే చంద్రబాబు నాయుడు గారిని, అక్రమంగా అరెస్ట్ చేసి. ఇసుక ఉచితంగా ఇచ్చింది కేసు పెట్టావే. ఇన్నర్ రింగ్ రోడ్డు వేయకుండానే ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి జరిగిందని కేసు పెట్టావే. రాజధానిలో ల్యాండ్ స్కామ్ జరిగిందని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పెట్టావే. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఇక్కడ ఉండదురా స్వామి, అది ఉండేది స్టాక్ మార్కెట్లో అనేది కూడా నీకు తెలియనటువంటి 420 పరిస్థితిలో నువ్వు ఉన్నటువంటి పరిస్థితి. అయితే
అదేవిధంగా మద్యం పాలసీ, నువ్వు ఇవాళ అక్క చెమ్మలకి మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి 50-60 రూపాయల క్వార్టర్ని 250 రూపాయలు అమ్ముకుంటా, నువ్వు దోపిడీ చేస్తా, 50 రూపాయలు అమ్మిన రోజుల్లో అవినీతి జరిగిందని చెప్పి నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఆ కేసులు ఏవి కోర్టుల ముందు నిలవము, చట్టం ముందు నిలవు. కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి దోషిగా చట్టం ముందు నిలుస్తావు. న్యాయస్థానాలు నిన్ను శిక్షిస్తాయి. నీ తప్పుడు పనికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, నీ పార్టీ నాయకులు, పారిశ్రామికవేత్తలు అనేక మంది నీ వల్ల భవిష్యత్తులో జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి రాబోతుందనేది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తుపెట్టుకోమంటూ ఇవాళ నీ సొంత పత్రికకి, నీ సొంత టీవీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సంపద, పేదవాళ్ళకి చెందాల్సినటువంటి సంపదని 4,000 కోట్ల రూపాయలు నువ్వు దోచిపెట్టుకున్నావంటే దీనివల్ల నువ్వు రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉందో చట్టపరంగా నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి. కాబట్టి రాబోయే 2 నెలలన్నా జగన్మోహన్ రెడ్డి మారాలి, అతని భజన బృందం మారాలి.